శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో పరిశీలిస్తే, మరి సింహరాశి వారికి ఈ వారంలో ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా కేంద్రాలయందే ఉండడం జరిగింది. ఒక వారం మనకి ప్రారంభంలో కేంద్రాల్లో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని చేపట్టిన కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక జన్మజాతకం మనం పరిశీలించినప్పుడు ఆ గ్రహాల స్థితి, అంటే జాతకుడు యొక్క జాతకం ఏ విధంగా ఉందనుకుంటే, ముందుగా మనం ఏదైనా కేంద్రాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నాయా, కోణాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, లాభస్థానంలో ఏ గ్రహం ఉంది, ఇవన్నీ కూడా పరిశీలించి ఆ జాతకుడి యొక్క స్థాయిని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా జాతకుడి యొక్క ఆయుష్ కూడా కేంద్రాలపైనే ఆధారపడి ఉంటాయి అన్నమాట. అంటే ఒక విధంగా కేంద్రాలు విష్ణు స్థానాలుగా వర్ణిస్తూ ఉంటారు, అలాగే కోణాలు లక్ష్మీ స్థానాలుగా వర్ణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు కేంద్రాలు బలంగా ఉండడం వల్ల మరి జాతకుడు చేపట్టిన కార్యక్రమాలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి, బాధ్యతారహితంగా ఉంటాడు, ఆరోగ్యంగా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ భావంలో 2 శుభగ్రహాల స్థితి, ఇది జాతకుడికి మరి ఒకటేంటంటే ధన లాభాధిపతి బుధుడు చతుర్థ స్థాన సంచారం వల్ల జాతకుడు ఏదో ఒక స్థిరాస్తి ఈ వారంలో కొనే అవకాశం ఉన్నది. అయితే శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఏదైనా మంచి ఖరీదైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ, ఒక విలాసవంతమైనటువంటి ప్రదేశంలో ఏదో హోటల్లో స్టే చేయడం, అలాగే ఏదన్నా ఎక్కువ శుభకార్యాల్లో పాల్గొనడం, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం, లేదంటే ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్లో పాల్గొనడం కానీ, ఒక సంగీత కచేరీ లాంటిది కానీ, మొత్తం మీద చాలా ఆనందంగా సంతోషమైన వాతావరణం ఈ 4వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు ఈ వారం అంతా కూడా ఆనందంగా ఉంటాడు. ఎక్కువగా ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు 12వ స్థాన సంచారం, ఒక విధంగా జాతకుడు 12వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మిత్రులకి, బంధుమిత్రులకి, అన్నదమ్ములకి వారి యొక్క ఆనందం కొరకు కానీ, వారి శ్రేయస్సు కొరకు కానీ ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది. అలాగే వేయిలో కుజుడు వచ్చినప్పుడు భూముల మీద, స్థిరాస్తుల మీద ఎక్కువగా పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మనం ఇందాక అనుకున్నట్టు చతుర్థ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 12లో ఉన్నప్పుడు జాతకుడు కంపల్సరిగా భూములు కొనే ప్రయత్నం చేస్తాడు, లేదా కొన్ని సందర్భాల్లో ఒక చోట ఏదైనా భూమి స్థిరాస్తి లాంటిది అమ్మి వేరే చోట ఇంకో కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిదో, ఒక వాహనం లాంటిదో, ఏదైనా వ్యాపారానికి ఉపయోగించే విలువైనటువంటి ఎసెట్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా మొత్తం మీద మరి చతుర్థంలో శుక్రుడు గృహంలో ఉన్నటువంటి ఏదైనా అవసరాలు తగినటువంటి ఫర్నిచర్ అవ్వచ్చు, విలువైనటువంటి అలంకరణ వస్తువులు కావచ్చు, వీటి మీద ఎక్కువగా వెచ్చించడం జరుగుతుంది. కుజుడు కూడా ఆ విధంగా వేయిల్లో ఉండడం వల్ల మీకు ఈ సమయంలో భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం రావడం వల్ల అది ఈ విధంగా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి దశమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వృత్తి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. అంటే దశమ భావంలో ఎన్ని గ్రహాలు ఉంటాయో, దశమాన్ని ఎన్ని గ్రహాలు చూస్తుంటాయో జాతకుడు వృత్తి అంత బలంగా, అంత కమాండింగ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు గురువు దశమంలో ఉన్నాడు, అష్టమాధిపతిగా దశమంలో ఉంటూ శుక్రుని యొక్క దృష్టి, బుధుని యొక్క దృష్టి పడుతుంది. అంటే జాతకుడు ఏదైనా పెద్ద వ్యాపార సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం కానీ, అలాగే ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తున్న వారికి ఎక్కువగా ఆదాయం రావడం, తన సంస్థ యొక్క నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరగడం వల్ల జాతకుడు చాలా బిజీగా తన వ్యాపార వ్యవహారాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే శని భగవానుడు సప్తంలో ఉంటూ ఎప్పుడన్నా శని సప్తంలో ఉన్నటువంటి స్టేబుల్గా ఉండేలా ప్రయత్నం చేస్తుంటాడు అన్నమాట. పెద్దగా పెరగదు, పెద్దగా తగ్గదు. అలాగే దశమానికి కేంద్రంలో ఉండడం వల్ల మరి జరుగుతున్నటువంటి వృత్తి వ్యవహారాలు జాతకుడు స్థిరంగా ఉంటూ వాటిని అభివృద్ధి చేసే ప్రయత్నం చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం ఏం చేస్తుంటాడంటే జాతకుడు ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా
దాన్ని ఏదో పెద్దదిగా భావించి జాతకుని యొక్క పేరుని చెడగొట్టే విధంగా చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందువల్ల ఈ విషయంలో జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులకి ఎటువంటి అవకాశం లేకుండా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల, వెయ్యిలో ఉన్నటువంటి కుజ ప్రభావం వల్ల చాలా వరకు మీ యొక్క చుట్టూ ఉన్నవాళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఎవరైతే బాగా నమ్ముతారో వారే మీకు ఏదో విధంగా అపకీర్తికి, చెడ్డ పేరు తేయడానికి కారణమవుతుంటారు. కాబట్టి ఎటువంటి విషయాల్లో కూడా దగ్గర వారి విషయంలో ఒక కనిపెట్టడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. ఈ సింహరాశి వారికి స్వస్తి. సాధారణంగా గ్రహస్థితి అనుకూలంగా లేనివారు, సహజంగా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ కార్తీక మాసం అన్నది చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎటువంటి గ్రహ దోషాలైనా ఈ నెలలో మీరు విధి విధానంగా, ఈ నెలలో వచ్చే ప్రతిరోజు కూడా ఒక పండగ లాంటిదే. అందువలన ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ జాతకరీత్యా రాశి చక్రంలో కుజ భగవానుడు బలహీనుడు అవటం వల్ల ఎక్కువ మందికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందుల కన్నా మనం అప్పు తీసుకున్న వాళ్ళు బాగా ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఆస్తిపరమైన విభేదాలు, మాట పట్టింపులు లాంటివి రావడం కూడా జరుగుతూ ఉంటాయి. ఒక విధంగా సంఘంలో, సమాజంలో నేరాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కంపల్సరిగా ఇటువంటి ఈతి బాధలు, అంటే ఆర్థిక సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారికి మరి ఈ వారంలో మనకి మంగళవారం రోజు 5వ తారీఖు నవంబర్ రోజు వస్తున్నటువంటి నాగుల చవితి అని అంటూ ఉంటారు. దాన్ని విధి విధానంగా, ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే చిన్నపిల్లల తల్లి ఉంటారో వాళ్ళకి, చిన్నపిల్లలకి ఏమైనా చర్మ వ్యాధులు, అలాగే చెవిపోటు, జ్వరం, చిన్న చిన్న బాలారిష్టాలు ఉన్నవాళ్ళు కూడా ఈ మంగళవారం రోజు విధి విధానంగా పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ నాగేంద్రుని పూజించి మరి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం పూజించడం, అలాగే ఆ మంగళవారం అంతా కూడా చాలా సాత్వికంగా ఉపవాసం ఉంటూ నియమమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో పాటు కుజగ్రహ అనుగ్రహం రావడం వల్ల చాలా వరకు మరి సంతానం కావాల్సిన దంపతులకు కూడా ఈ నాగుల చవితి రోజు మీరు విధి విధానంగా నాగేంద్రుని మొక్కుకోవడం వల్ల మళ్ళా ఖచ్చితంగా ఇదే నాగుల చవితి రోజుకి మీ చేతిలో సంతానం ఉండడం కూడా కొన్ని వేల మందికి నిదర్శనంగా రావడం జరిగింది. మరీ ఎక్కువ సమస్యలతో ఈ సంతాన విషయంలో ఇబ్బంది పడుతున్నవారు ఇక్కడ మనకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి క్షేత్రాన్ని దర్శించి అక్కడ మీరు ముడుపు చెల్లించుకొని మొక్కుకోవడం వల్ల సంతానంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, సంతానం లేకపోవడం వల్ల సంతానం కలగడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు కలిగి కూడా 7 సంవత్సరాలు వచ్చేదాకా కూడా స్థిరత్వం లేకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం, ఏదో విధమైనటువంటి అంకవైకల్యంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ రేబోయే నాగుల చవితి రోజు సుబ్రహ్మణ్య స్వామిని విధి విధానంగా పూజించుకోవడం వల్ల మరి కుజుని యొక్క అనుగ్రహంతో మీ యొక్క అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఎంత జటిలమైన సమస్య అయినా ఈ కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం రోజు శివునికి దర్శించుకొని కేవలం శుభ్రమైనటువంటి మంచినీళ్లతో అభిషేకం చేసినా సరే మీ యొక్క అన్ని సమస్యలు సాల్వ్ అయ్యి సుఖశాంతులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.